ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పట్టు వదలటం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆందోళనకు దిగారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద రాత్రి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ తీర్పు వ్యతిరేకంగా రాత్రి నుంచి ఏయూ విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అయితే కేసులు పెడతా ఉంటూ తమను ఏసీపీ లక్ష్మణమూర్తి బెదిరిస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. తమ సమస్యలపై ఏయూ అధికారులు స్పందించకపోవడం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో పురుగుల అన్నం అనేది ఈరోజు కొత్తగా వస్తున్నది కాదు. ప్రతి హాస్టల్ ఈ గత సంవత్సర కాలంలో ఏ హాస్టల్ చూసినా ఇదే పరిస్థితి. హోమ్ మినిస్టర్ వెళ్ళిన చోట కూడా పురుగులు అన్నం అంటూ ఆవిడే మనకి మీడియాకి చూపించిన పరిస్థితి. ఎందుకు ఎవరు అడ్రస్ చేయట్లేదు? ఏం జరుగుతుంది అక్కడ ఏ యూనివర్సిటీలో? మరోవైపు పోలీసులు బెదిరింపులు అంటున్నారు. హరి, ముఖ్యంగా ఏయూ విషయానికి వస్తే కనుక గడిచిన 13-14 నెలలుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. ప్రతి సందర్భంలోనూ అధికారులకు చెప్తున్నాం, ప్రభుత్వ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందన లేదనేది విద్యార్థులు చెప్తున్నటువంటి మాట. ఈ తరుణంలోనే ఇక చేసేదేమీ లేక పోరాటమే శరణ్యం అని భావించి నిన్నటి నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి రాత్రంతా నిరసన చేశారు. అక్కడే రోడ్డుపైన పడుకున్నారు వారంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఉదయం లేచి హాస్టల్ వద్ద నుంచి ర్యాలీగా పెద్ద ఎత్తున విద్యార్థులంతా క్యాంపస్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. క్యాంపస్ అంతా ర్యాలీ చేస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు డే స్కాలర్ విద్యార్థులు క్లాసులకు వస్తారో వాళ్ళని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చి వారిని కూడా పోరాటంలోకి తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా క్లాసులు బహిష్కరించి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ వద్ద వారి నిరసన ర్యాలీ కొనసాగుతుంది. అక్కడి నుంచి మరి కాసేపట్లో నా వెనకాతలో కనిపిస్తున్నటువంటి రిజిస్టర్ ఆఫీస్ బిల్డింగ్ వద్దకు రాబోతూ ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఆందోళన చేపట్టాలని చెప్పి విద్యార్థి సంఘాలన్నీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు రాత్రి నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయి, కనీస వస్తువులు హాస్టల్లో లేవు, అత్యంత దయనీయమైనటువంటి బతుకుతున్నాం. కనీసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడైనా అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వచ్చి సరైనటువంటి సమాధానం చెబితేనే ఆందోళన విరమిస్తాం, లేదంటే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు హాస్టల్లో ఉన్నాయి. అలాగే అన్నంలో పురుగులు వస్తున్నాయి, రోకల బండ్లు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఈ దశలోనే వారు రాత్రి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు నిరసన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు వారిని పూర్తిగా అడ్డుకొని నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ఓ దశలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసులు విద్యార్థులను కేసులు పెడతాం, అలాగే మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. శాంతియుతమైనటువంటి పోరాటం చేస్తున్నారు విద్యార్థులు. చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ దశలో వారు పోలీసులు నచ్చజెప్పాల్సింది పోయి పూర్తిగా వారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిపైనే కేసులు పెడతామని బెదిరించేటువంటి తీరుని విద్యార్థి సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. విద్యార్థులు కూడా పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాత్రి నుంచి ఆందోళన కొనసాగుతున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. హరి, రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.